ముని పొంగవులప్పుడు శ్రీరామునిని చూడవచ్చినారు. దశరథుని తనయుడనుచు ధనువులను మంత్రించి ఇచ్చినారు. వనవాస దీక్ష పూని వెడలితి విచిత్రకూటము వదిలియు సౌమిత్రి సీతతోనూ దండకారణ్యము చేరినావు. పంచవటి వనం అందున పర్ణశాలొకటి నిర్మించినారు. సీతమ్మ సౌమిత్రుల సేవలకు ఎంతగా మెచ్చినావు. వచ్చెను చుప్పనాతి నిన్ను చూసి మోహించి పరవశమున చక్కని సీతమ్మను చూచెను భయపెట్టి చంపబూనే. అంత లక్ష్మణుడు వచ్చి రాక్షసుని పట్టి నాసిక కోసెను. హాహాయని బొబ్బలిడుచు లంకలో రావణుని చెంతకేగే. లంకాధిపతి రావణు అది చూచి కోపతామ్రాక్షుడయ్యే. ఎవ్వరే నా చెల్లెలా నిన్నింత అవమానపరచినాడు. చెప్పవే వాడి శిరము క్షణములో తెచ్చి నీ ముందుంచుతాను అని పాదరక్షతోనూ ధరణిని బలముగా తన్నినాడు. మన పంచవటి వనమున మునివేషమున ఇద్దరుంటిరన్నా పొమ్మని బెదిరింపగా నన్నింత అవమానపరచినారు. అన్నమాయన్న అన్న అన్నయ్య రావణ బ్రహ్మవయ్యా. నా మాట విని వేగమే వెళ్ళుమా నీ కక్ష తీర్చవయ్యా. సాధకుర్రల దగ్గర చక్కని చిన్నది ఉన్నదన్నా దానిని తెచ్చితేను నీలంకకే వన్నె వచ్చునన్నా. అంతటా దశకంఠుని మనసెంతో ఆనందము పొంగెను. పొమ్ము శూర్పణఖ నీవు శీఘ్రముగా సుందరిని తెత్తుననెను. ఖరదూషణముల పంపెను శ్రీరామ నిన్ను దునిమాడి రమ్మని. త్రుటిలోన వారి శిరములే త్రుంచితి విరక్కసుల్ చచ్చిరంతా. మాయలేడిని పంపెను రావణుడు తాను దిగి దాగుండెను. మాయ తెలియని జానకి దానిని తెమ్మని నిన్నడిగెను. మోసముతో సీతమ్మను ఎత్తుకొని రథమెక్కి పారిపోగా జటాయుడడ్డొచ్చెను. రెక్కలు కరవాలమున నరికెను. హా రామ లక్ష్మణ అని సీత రోధించె రథమునందు. చీర కొంగును చింపెను నగలన్ని మూటగట్టెనప్పుడు. ఆకాశ మార్గమునను పోతున్న రథమునందు విలపించుచు గౌరీ మహాదేవిని ప్రార్థించి ఆ మూట జార విడిచే. కానని సీతమ్మను వెదకుచు వనమంత తిరిగిరప్పుడు తేరుపోయిన దిక్కును చూపించి ప్రాణముల విడిచే పక్షి. రాత్రనక పగలనకను శ్రీరామ చెట్టనక పుట్టనకను రాయిరప్పల బాధలు భరించి సీతమ్మ నెదకినారు. ఎంత వెదకిన సీతను కానక కారడవికేగినారు. దారిలో రక్కసులను దునిమాడి ఋషుల రక్షించినారు. మెచ్చిరి ఋషులందరూ వేదమంత్రోపదేశము చేసిరి. మంచి త్రోవను చూపిరి జయము శ్రీరామాయని దీవించిరి.